హాలా సబాల్ ఖై ఖైఫా హాలిక్ ఏం మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? సో ఇవి హలో, అందరూ ఎలా ఉన్నారు, గుడ్ మార్నింగ్, ఇవి అరబిక్లో అనమాట. మనము ఎవరైనా విష్ చేయాలనుకుంటే వాడే పదాలు. జస్ట్ అట్లా ట్రై చేశాను, మా పాప వాళ్ళ స్కూల్లో నేర్పిస్తున్నారు. సో నేను కూడా చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకుంటున్నాను అనమాట. సో ఎనీవే, వెల్కమ్ టు అవర్ ఛానల్ భ్రమరవితమ్మ. సో ఇంకా ఈ రోజు అయితే ఇది వీకెండ్ వ్లాగ్ అని అనుకుంటున్నా, నాకు కూడా తెలియదు అనమాట ఏమవుతుంది అని చెప్పేసి. సో ఈ వీకెండ్కి అయితే ఏమేమి చేస్తున్నాం అవన్నీ కూడా సో ఈ వీడియోలో మీకు పోస్ట్ అవుతాయి. సో నాకు కూడా ఇప్పుడైతే ప్రజెంట్ తెలియదు నేను ఏం చేస్తున్నా అనేది. తమ్నైల్ చూస్తే మీకు సగం అర్థమైపోతుంది. సో ఎనీవే, మనమైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈరోజు భ్రమర స్కూల్లో ఒక కాన్సర్ట్ ఉందన్నమాట. ఫస్ట్ పర్ఫార్మెన్స్ భ్రమరది. సో ఇప్పటివరకు తను ఒక అఫీషియల్ పర్ఫార్మెన్స్ ఇదే అనమాట తన లైఫ్లో స్టార్ట్ అయ్యేది. సో వీఆర్ సో ఎక్సైటెడ్ అన్నట్టు. సో ఇద్దరం, మేము, మా హస్బెండ్ అండ్ తను కూడా ముగ్గురం కలిసి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే ఫస్ట్ స్కూల్కి వెళ్ళి ఆ తర్వాత ఇంకా ఎక్కడికి అనేది నేను తర్వాత చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Hello, it's Miss Maramara. I am doing a performance. I'm performing like this and baby shark and freeze. Oh, freeze. Very good. Okay. యాక్చువల్లీ నేను వీకెండ్ బ్లాగ్ మొత్తం పెడదాం అనుకున్నా, కానీ అది చాలా లాంగ్ అయిపోతుంది. అండ్ ఈ మధ్య వీడియోస్ కూడా ఎక్కువ మెంబర్స్ అయితే చూడట్లేదు, ఎక్కువ షార్ట్స్ అయితేనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకనే నేను కూడా బ్లాగ్స్ అయితే షార్ట్గా పెడదామని డిసైడ్ అయిపోయినా. సో ఇదైతే నేను 2 పార్ట్స్గా పెడతాను. ఫస్ట్ ఈరోజు అయితే జస్ట్ భ్రమర కాన్సెప్ట్ వరకు పెడదామని అనుకుంటున్నా. సో అట్లీస్ట్ చూసే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది అని చెప్పి. సో ఫైనల్గా మేమైతే పొద్దున్నే భ్రమర వాళ్ళ స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు మా హస్బెండ్ కూడా మార్నింగే తనకి కాన్సెప్ట్ ఉంది కాబట్టి తన దగ్గరికి వచ్చి చూసుకొని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తాను అనుకున్నారనమాట. సో ఇప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అసలు పర్ఫార్మెన్స్ ఎందుకు అని అంటే, ఇప్పుడు వింటర్లో వీళ్ళకి హాలిడేస్ వస్తాయి. సో హాలిడేస్కి ముందు ఏంటి అంటే యూఏఈ నేషనల్ డే అని ఉంటుంది అనమాట. అది లాంగ్ వీకెండ్ ఉంటుంది, మోస్ట్లీ 3 days హాలిడేస్ వచ్చాయి అందరికి కూడా. సో దానికంటే ముందు స్కూల్ మనకి వింటర్ క్యాంప్స్ హాలిడేస్ ఇచ్చే ముందు ఇట్లా ఒక కాన్సర్ట్ లాగా పెడుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో అందుకని చెప్పి ఈ డ్రెస్సెస్ కూడా వాళ్ళిద్దరికి సేమ్ ఇచ్చారు. వాళ్ళే చెప్తారనమాట మనకి ఇవి కొనాలి అని చెప్పి. సో అలా మేమిద్దరం అయితే తీసుకున్నాం. సో అందుకే మ్యాచింగ్ ఉన్నారు. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే వాళ్ళ స్కూల్ ఒక జస్ట్ 10 minutes అనమాట. సో ఇంకా అందరం కలిసి బయలుదేరిపోయినాం. అండ్ వింటర్ స్టార్ట్ అయింది కదా, చాలా చాలా బాగుంది వెదర్ అయితే. బికాస్ రిమైనింగ్ టైంలో మనకి మే నుంచి స్టార్ట్ చేస్తే స్టిల్ సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఫుల్ హాట్ ఉంటుంది అనమాట. తట్టుకోలేనంత వేడి ఉంటుంది. సడన్గా వెదర్ చేంజ్ అయిపోయింది. బట్ దాంతోపాటుగా కొంచెం వైరల్ ఫీవర్స్ అనేవి కూడా బాగా ఎక్కువ అయిపోయినాయి అండి ఈ మధ్యలో. ఎందుకంటే కంప్లీట్ హ్యూమిడిటీ నుంచి వింటర్కి చేంజ్ అయినందుకో తెలీదు. బట్ లాస్ట్ ఇయర్ ఎలా లేదు, బట్ ఈసారి మాత్రం హెల్త్ వైజ్గా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేవాళ్ళు. సో ఇంకా మేమైతే ఫైనల్గా ఇంకా వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసినాం. ఇంకా వీళ్ళకి ఏంటి అని అంటే ఒక 1/2 hour ముందు రమ్మని చెప్పారనమాట. జస్ట్ వాళ్ళకి సో కొంచెం వాళ్ళని సెట్ చేయడానికి అని చెప్పి ముందు రమ్మన్నారు. అండ్ అందులో ఇంకోటి ఏంటి అని అంటే, ఇక్కడ చాలా మెంబర్స్ పిల్లలు ఉంటారు కాబట్టి అండ్ వాళ్ళు పర్టికులర్గా స్టేజ్ ఏం అరేంజ్ చేయాలి వాళ్ళ క్లాస్ రూమ్లోనే. అందుకే నేమ్స్ వైజ్గా ఒక్కొక్కరిని బ్యాచెస్ వైజ్గా పిలిచారు. వీళ్ళిద్దరిది A and B నేమ్ కాబట్టి పొద్దున్నే వచ్చిందనమాట, 8:30 to 9 మధ్యలోనే. సో అందుకే మేము మార్నింగే వచ్చేసాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, యూఏఈ నేషనల్ డేకి రెడ్, గ్రీన్, బ్లాక్ ఈ కలర్స్ ఉంటాయి. సో అందుకని వాటితోటి డెకరేట్ చేశారు. మేమైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ డ్యాన్స్ ఏది చేసినా సరే, చిన్న రైమ్స్ అయినా జంపింగ్ అయినా కూడా ఇది అఫీషియల్లీ వాళ్ళ ఫస్ట్ కాన్సర్ట్ అని చెప్పొచ్చు అనమాట. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఎదురు చూస్తున్నాం ఎలా ఉంటుంది అని. చిన్న పిల్లలు ఉంటారు కదా, బాగా క్యూట్ అనిపిస్తూ ఉంటుంది కదా వాళ్ళు చేసే ఎలాంటి పని అయినా కూడా. సో మేము కూడా ఎక్సైటెడ్ ఉన్నాం. అండ్ భ్రమర ఉండి రోజు చెప్తుంది అనమాట, ఇది నేర్పించారు, అది నేర్పించారు, ఇది అని. ఫైనల్గా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అది చేసింది ఏం లేదు. ఎందుకనంటే అతర్ ఉన్నాడు పక్కన. ఇద్దరు కలిసి ఉన్నారంటే ఇంకా లోకాన్ని మర్చిపోతారు. వీళ్ళిద్దరూ ఒకసారి ఎవరేం చేస్తే ఇంకా అదే పట్టుకొని చేస్తూనే ఉంటారు. చూడండి, జస్ట్ జంపింగ్స్ చేస్తూ ఉన్నారు. ఏం చేసావే వచ్చిన తర్వాత అంటే, నేను బాగా డ్యాన్స్ చేసా, ఫ్రీజ్ చేసా అని చెప్తుంది. అండ్ ఇంకా మధ్యలో ఏంటో సడన్గా ఎందుకో మధ్యలో సాంగ్ అయిపోయిందనమాట. అప్పుడే దాని క్లిప్ కూడా పడిపోయింది. సో మధ్యలో నుంచి నేను అక్కడ ఉన్నానని చెప్పి ఆ క్లిప్ తీసుకొచ్చి నాకు ఇచ్చేసి వెళ్తుంది. సాంగ్ ఆగిపోకపోయినా కూడా వచ్చి ఇచ్చేసి వెళ్ళేది. నేనైతే ఫుల్ నవ్వుకున్నాను అనమాట. అండ్ ఎనీవే వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే వ్లాగ్ తీసుకోవడం వల్ల నాకు ఇది ఎప్పటికీ మెమరబుల్గా ఉండిపోతుంది. యూట్యూబ్లో చూసుకోవచ్చు మళ్ళీ వెళ్ళి అని చెప్పేసి, కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పేసి క్యూట్ మూమెంట్స్ని అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను. తనకు కూడా గుర్తుండిపోతుంది అని చెప్పేసి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మాకు పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా ఉందన్నమాట.
సో చాలా మెంబర్స్ ఉన్నాం కాబట్టి 1 by 1 పేరెంట్స్ టీచర్ మీటింగ్ అవుతుంది. కొద్దిసేపు వెయిట్ చేయాలి అక్కడ మనము. సో మీన్ వాళ్ళు అయితే మమ్మల్ని లోపలికి తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లల వాష్రూమ్స్ ఎంత నీట్గా క్యూట్గా ఉన్నాయో వీళ్ళన్నీ అన్నీ కూడా వాళ్ళ అన్ని చిన్న చిన్న చైర్స్. నేను ఫస్ట్ టైం మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను షాక్ అయినా, ఏంటి ఈ చైర్లో నేను కూర్చోవాలా, ఇంత పెద్ద మనిషిని ఇంత చిన్న చైర్లో అనుకున్నాను. సో నాకు ఫస్ట్ అన్కంఫర్టబుల్ అనిపించింది, బట్ ఇప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్ళి కూర్చోగలుగుతున్నా. అదొక పెద్ద నాకు టెన్షన్ అనమాట, ఈ చిన్న చైర్లో కూర్చోబెడతారు అని చెప్పి. సో మీన్ వైల్ అక్కడ పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుతూ ఉంటే 1 by 1 పిల్లలకి ఎంగేజ్గా ఉండాలి అని చెప్పేసి సో కొన్ని గేమ్స్ పెట్టారనమాట సెక్షన్స్ వైజ్గా. ఫస్ట్ నెంబర్స్, తర్వాత ఇక్కడ వీళ్ళు ఈ డబ్బాలతో బుర్జ్ ఖలీఫా కడుతున్నారనమాట. ఇంకా ఇప్పుడు తను జాయిన్ అయింది అయితే బ్రిటిష్ కరికులం స్కూల్ అంట. నేను ఆల్రెడీ ఎందుకనేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. మన భ్రమర స్కూల్ ఫీజు వివరాలు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఒక వీడియో కూడా చేశాను. సో తన ఏజ్ని కన్సిడర్ చేసుకొని అండ్ ఫ్యూచర్ని కన్సిడర్ చేసుకొని మేమైతే బ్రిటిష్ కరికులంలో జాయిన్ చేశాము. ఎట్ ప్రజెంట్ మూమెంట్ చెప్పలేము, రేపు మైండ్ చేంజ్ అవ్వచ్చు మనకి, ఇన్ ఫ్యూచర్లో సిబిఎస్ఈలో కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ యాజ్ పర్ ప్రజెంట్ అయితే మా అన్ని డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చేశాను. మీరు ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి, ఫీజు ఎలా ఉంటుంది, ఏమేమి కరికులమ్స్ ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా అందులో నేను చెప్పాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతిదీ ఒక యాక్టివిటీ రూపంలోనే నేర్పిస్తారు. ఏదైనా సరే మనకి ఒక విషయం చెప్పాలి అనుకుంటే దానికి ఒక యాక్టివిటీ, అసలు చాలా కష్టమే ఇది ఒక యాక్టివిటీ రూపంలో పిల్లలకి నేర్పియాలనేది, కానీ వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది. అండ్ ఇట్లా థియరీ రూపంలో ఉండదు, కానీ రాయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది కొన్ని సమయాలలో మనకి అవసరము, బట్ ఎట్ ద మూమెంట్ అయితే ఇంత చిన్న పిల్లలకైతే రాయడం చాలా తక్కువగా ఉంటుంది. ఏబీసీలు రాయడం తప్పితే ఇంకేం నేర్పించరు. మనకి కొంచెం ఇండియన్ కరికులంలో ఏంటంటే థియరీ అనేది ఎక్కువగా ఉంటుంది, మనం రాయడంతో స్టార్ట్ చేస్తాం ప్రతిదీ కూడా. సో అదనమాట కొంచెం డిఫరెన్స్. ఇంకా మేము పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను మా ఫ్రెండ్ వాళ్ళతో కలిసి ఇంటికి బయలుదేరాను అనమాట. రిటర్న్లో మేము ఏం చేసామంటే మెక్డీలో చిన్న హ్యాపీ మీల్ తీసుకున్నాం. నేనైతే చాలా రోజులు అయిపోయిందండి ఇట్లా బయటికి వచ్చేసి, లైక్ ప్రాపర్ ఒక వీకెండ్లో కానీ బయటికి రావడం కానీ అసలు చాలా రోజులు అయిపోయింది. ఇండియా నుంచి వచ్చిన తర్వాత అయితే అసలు రాలేదనమాట. ఇంకా మా ఫ్రెండ్ ఇక్కడే పక్కన పురన్ మాల్ ఉంది, తనకి కొంచెం టీ కావాలి అని అంటే సరే సమోసా కూడా తిందాం బాగుంటుంది అని చెప్పేసి సో ఇక్కడైతే ఆగినాం అనమాట. పిల్లలకైతే మెగ్డీ తీసుకున్నాం కాబట్టి వాళ్ళు ఏం తినలేదు ఇక్కడ, జస్ట్ మేము వారికి కొంచెం సమోసా అండ్ టీ తాగేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోవాలి అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకనంటే ఈవినింగ్ ఇంకొక ప్లాన్ ఉంది. సో ఆ ప్లాన్కి రీచ్ కావాలంటే మేము వెళ్ళి కొంచెం పిల్లలకి మళ్ళీ ఫుడ్ తినిపించి పడుకోబెట్టి తీసుకొని వెళ్ళాలి, అందుకని చెప్పి తొందరగా వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఈ బుక్స్ ఇంటికి తీసుకొచ్చుకున్నాను. బికాస్ అక్కడ ఇచ్చే 5 minutesలో నాకు ఏం అర్థం కాదు అసలు ఏం చేస్తుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఏంటి అని అంటే జస్ట్ తను ఏం చేయగలుగుతుంది ఏం చేయలేకపోతుంది నేను మాత్రం ఎస్ ఆర్ నో ఈ 2 ఆప్షన్సే ఉంటాయి అనమాట. ఇవి మార్క్స్ కూడా కావు, 3 అంటే ఎస్ 2 అంటే నో అనమాట. తను ఏమేమి చేయగలుగుతుంది తన ఏజ్కి తగ్గట్టుగా అవన్నీ చూపించారు. అండ్ ఇదైతే యాక్టివిటీ బుక్, వాళ్ళ జోనల్ బుక్, లైక్ వాళ్ళు ఏం చేశారు ఈ ఇయర్ మొత్తము. సో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఈ బుక్లో జస్ట్ మనకు తెలుస్తుంది అనమాట. ఏవేవో తీసుకురమ్మంటారు, ఎవ్రీ వీక్ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు అనమాట. సో ఫైనల్లీ ఇదనమాట వాళ్ళు హోల్ ఇయర్ చేసింది అయితే. సో ఇలా మా ఆఫ్టర్నూన్ అంతా అయిపోయింది. ఇంకా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే మేము ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాం అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో అంటిల్ దెన్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.